శ్రీమాత్ర నమః. ఒకసారి మనం ఎంత ప్రయత్నించినా మనం శారీరకంగా పడే కష్టానికి కానీ మానసికంగా పడే కష్టానికి కానీ మార్గం కనిపించదు. ఎన్ని పూజలో చేస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఆ కష్టం నుంచి మాత్రం మనం బయటపడలేకపోతాం. అలాంటి దానికి మహాస్వామి వారు ఏం చెప్పారో ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వనతి పబ్లికేషన్స్ అధినేత తిరునావుక్కరసరు గారు ఒకసారి ఆయన 1993లో ఉత్సవాలలో పాల్గొంటారనమాట. అక్కడ ఆయన ఒక విషయాన్ని చెప్తారు. అది చాలా అద్భుతమైన సంఘటన అనమాట. ఆయన జీవితంలోనే జరగదు అనుకునే దాన్ని జరిగేటట్లుగా మహాస్వామి వారు చేశారు. అదేంటంటే, ఈ తిరునావుక్కరసరు గారికి ఒక సోదరి ఉన్నారు, మీనం అనమాట. ఆవిడకి ఒక ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉంది. ఎంతోమంది డాక్టర్లని వాళ్ళు సంప్రదించారు, కానీ ఆ వ్యాధి నుంచి ఆవిడ బయటపడలేకపోతారనమాట. అప్పుడు ఈయన ఏమనుకుంటారు అంటే, ఒకసారి మహాస్వామి వారిని దర్శించుకోవాలి అని అనుకుంటారు. అప్పుడు మహాస్వామి వారు ఎక్కడ ఉంటారంటే కట్టుపల్లి అనే చోట ఉంటారు. అది ఎన్నూరు దగ్గర ఉందని. అక్కడికి వెళ్ళాలి అంటే బోటు ద్వారా ప్రయాణించాలన్నమాట. అంటే ఒక నదిని దాటి అక్కడికి వెళ్ళాలి. వీళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళే సమయానికి అక్కడ భోజనాలు అవి వసతి లేకపోయినా మహాస్వామి వారు వీళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేయించి ముందు ప్రసాదం తీసుకుని రండి అని చెప్తారు. ఎంతటి దయార్థార్థ్యమో చూడండి ఆయనకి. అక్కడికి ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే ఆయన ముందు వాళ్ళ కష్టాన్ని వినే కంటే కూడా ప్రసాదం తీసుకున్నారా అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు సరే, తిరునావుక్కరసరు గారు ప్రసాదం తీసుకుని వస్తారు. మహాస్వామి వారి దర్శనానికి అక్కడి నుంచి ఉంటారనమాట. అప్పుడు మహాస్వామి వారు వీళ్ళని చూస్తూ, ఈవిడేనా అని చెప్పి అడుగుతారు. వెంటనే తిరునావుక్కరసరు గారు అంటారు, అవును మహాస్వామి, ఈవిడ మా సోదరి అని చెప్పి చెప్తారు. అప్పుడు మహాస్వామి వారు కొంచెం సేపు మౌనంగా ఉంటారనమాట. మౌనంగా ఉండి ఈవిడ చేత తిరుమురుగాట్రుపడే చదివించండి అని చెప్పి చెప్తారనమాట. వెంటనే తిరునావుక్కరసరు గారు అంటారు, అసలు చదవటానికి రాయటానికి కూడా ఆవిడ శరీరం అనుకూలించని పరిస్థితుల్లో ఉన్నారు ఆవిడ అని చెప్పి ఏడుస్తారు. వెంటనే మహాస్వామి వారు అంటారు, అయితే ఏంటి, నువ్వు కానీ నీ భార్య కానీ చదవండి, అది కూడా ఆవిడ నిద్రకు ఉపక్రమిస్తారు కదా, అప్పుడు చదవండి అని చెప్తారు మహాస్వామి. వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ తిరుమురుగాట్రుపడైని రాత్రిపూట చదివి ఆ అమ్మాయికి వినిపించడం మొదలు పెడతారు. అద్భుతంగా 45 రోజులు దాటిన తర్వాత అసలు డాక్టర్స్ కూడా ఏమీ చేయలేని ఆవిడ పరిస్థితి నుంచి ఆవిడ నెమ్మదిగా బయటకు రావటం మొదలు పెడతారు. తర్వాత ఆవిడకి వివాహమైంది. ఆవిడ మంచి స్థాయిలో ఉన్నారు. ఇదంతా మహాస్వామి వారి వల్లే జరిగిందని చెప్పి ఆ సభలో ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుని మహాస్వామి వారికి కృతజ్ఞతలు చెప్తారనమాట ఆ సభలో. అయితే ఈ తిరుమురుగాట్రుపడై గురించి నేను కూడా తెలుసుకున్నానమాట. దీనిని నక్కీరర్ రాశారు 2వ శతాబ్దంలో. తిరుమురుగాట్రుపడై అంటే ఏంటంటే, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క 6 క్షేత్రాలు గురించి విశిష్టతని నక్కీరర్ గారు రాశారనమాట. అది చదివితే శారీరకమైన ఇబ్బందుల నుంచి కానీ మానసికమైన ఇబ్బందుల నుంచి కానీ, అలానే మనల్ని అనవసరంగా కొంతమంది మాటలతో బాధ పెడుతూ ఉంటారు. ఇబ్బంది ఏదైనా సరే ఈ తిరుమురుగాట్రుపడైన గనక మనం నిత్యం చదువుతూ ఉంటే, ఒకవేళ చదవటం రాకపోతే నిత్యం వింటూ ఉంటే ఆ బాధల నుంచి మనకి ఉపశమనం లభిస్తుంది. మహాస్వామి వారు కూడా అదే చెప్పారు. అందుకే నేను అంటూ ఉంటాను, మహాస్వామి వారి ప్రవచనాలు వినండి, ఆ పుస్తకాలు చదవండి. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మన సమస్యకి పరిష్కార మార్గం ఆయన చెప్పే ఉన్నారు. ఆ పుస్తకాలను చదివితే మన సమస్యకి పరిష్కార మార్గం దొరికి తీరుతుంది అని. అయితే ఇక్కడ తిరుమురుగాట్రుపడైని తమిళ్ అండ్ ఇంగ్లీష్ లిరిక్స్ ఇస్తున్నాను, ఇది తెలుగులో లేదు. అలాగే తిరుమురుగాట్రుపడై యూట్యూబ్ ఆడియో లింక్ కూడా నేను పెడుతున్నాను. అది విని నేర్చుకోవటానికి ప్రయత్నించండి. కనీసం నేర్చుకోలేకపోయినా వినటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి తెలియని కష్టాలతో బాధపడుతున్నప్పుడు భగవంతుడు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. అదే ఈ మార్గం అని నమ్ముతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి ఈ మార్గాన్ని చూపిస్తాం అనుకుంటూ ఇవి గనక వింటే మనం ఆ సమస్య నుంచి బయటపడిపోవడానికి వీలుంటుంది. శారీరక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ ఏ కష్టం వచ్చినా సరే దీనిని విని ఆ కష్టం నుంచి మనం కూడా బయటపడే ప్రయత్నాన్ని చేద్దాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.